ఇట్లా పాయింట్స్లో ఇస్తారు. 5.1, 5.25, 0.4 ఇట్లా, లేదా 1.123 ఇలా పాయింట్స్లో ఇచ్చినప్పుడు మనం ఒకటి బాగా గమనించుకోవాలి. ముందు అన్నిటికీ కలిపి ఒక పాయింట్ను ఒకసాట పెట్టుకొని పాయింట్ లెఫ్ట్ సైడ్ ఏముండాయి, రైట్ సైడ్ ఏముండాయో చూసుకోవాలి. ముందు పాయింట్ రాయాలి. పాయింట్ ముందు ఏముంది, దీనికి ఈ పక్క 5 ఉంది, 5 రాయాలి. ఇటు సైడ్ 1 ఉంది, 1 రాసుకోవాలి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా ముందు ఫస్ట్ పాయింట్ రాసుకోవాలి. పాయింట్కి యువతల 5 ఉంది, యువతల 2.5 ఉంది. అలాగే దీనికి కూడా ముందు పాయింట్ రాసుకొని లెఫ్ట్ సైడ్ ఈ పక్క రాసుకోవాలా, రైట్ సైడ్ ఈ పక్క రాసుకోవాలా. అలాగే లాస్ట్ది కూడా ముందు పాయింట్ రాసి, ఇలా ఒకవేళ మనం ఇంకా కావాలంటే 2 అంకెలు ఉన్నాయనుకున్నాం అనుకోండి, 11 ఈ పక్క రాసుకొని పాయింట్కి ముందు రాసుకొని పాయింట్ తర్వాత అది 1, 2, 3 ఇలా రాసుకొని అడిషన్ చేయాలి. ఇట్లా చేయాలని కన్ఫ్యూజ్ అనుకుంటే ఇక్కడ 3 డిజిట్లు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మనం మిగతా 0 పెట్టుకోవచ్చు. 3 డిజిట్లు పెట్టుకోవచ్చు, పెట్టుకోకుండా అయినా కూడవచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు అన్నీ కొడితే ఇది 3 వస్తుంది, ఇది 7 వస్తుంది, ఇది 2 1 3, 3 1 4, 4 8 వస్తుంది. పాయింట్ ప్లేస్లో పాయింట్ పెట్టుకోవాలి. 5 5 10 1 11. ఇది 1 5 11 కాబట్టి ఇది 1 ఉంటుంది. 1 1 2 వస్తుంది. ఇట్లా వస్తుంది అన్నమాట. ఒకవేళ ఈడ కనుక 2 అంకెలు నెంబర్ ఉండింది అనుకోండి, ఇది చేసినప్పుడు ఇది ఒక 8 కాకుండా 18 అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఒక నెంబర్ను పెట్టుకొని మళ్ళీ కొడేటప్పుడు దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాంటిది ఒకటి చేద్దాం. ఇదే నెంబర్లో ఇక్కడ 1 బదులు మనము ఏరే నెంబర్ ఒకవేళ 7 ఉంది అనుకున్నాం, 7 సరే. నెక్స్ట్ ఇంకోటి ఇలాంటిదే చేద్దాం. 1.9, 11.440, 3.16 ఇలా ఉండింది అనుకో, అప్పుడు ఎలా చేద్దాం ఒకటి చేద్దాం. ఇది కూడా ఇట్లాగే రాసుకొని, ఇది కూడా ఏం లేదంటే ఇక్కడైనా 0 పెట్టుకోవచ్చు. 6 వస్తుంది, 9 1 10 14 వచ్చినప్పుడు ఈ 1ని యువతల పెట్టుకొని ఇది 4 రాయాలి. పాయింట్కి ఏమో పాయింట్ అలాగే ఉంటుంది. 3 4 5 6 వస్తుంది, 1 1